పార్టీ టీడీపీ కానీ జనసేన పార్టీలు ఇద్దరు కలిపి ఒక గోండాల్లాగా తయారయ్యి ఒక రోడ్డు మీద నుంచి కారులో అంత తీవ్రంగా కొట్టి వాళ్ళని, నాకు తెలిసినంత వరకు వాళ్ళని దేనికో చంపడానికి వచ్చారా దేనికి వచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే అసలు మరీ ఆమె అయితే జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మహిళ, ఆమెను అంత తీవ్రంగా ఏడిపించి మహిళలు అంటే ఎందుకు అంత చూపు చంద్రబాబు నాయుడు గారికి అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఏంటంటే టీవీలో దాడి చూసి టీవీల్లో జరిగిన సంఘటన చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇదే మహిళలకి ఇట్లా జరుగుతుంటే ఇంకా అసలు మహిళలకి అసలు ఏం విలువ ఉంటుంది, అసలు ఏమి బయట తిరగలుగుతారు అని నేను అడుగు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మహిళల మీద దాడులు అసలు లేనేలేవు. ఈరోజు ఇటువంటి దాడులు జరుగుతున్నాయంటే అసలు ఎంతో మనకి బాధాకరం అనిపిస్తుంది. ఆ అమ్మాయి మేము జిల్లా పరిషత్ చైర్మన్గా అయినప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గన్మెన్లు తీసేశారు. ముందు అసలు గన్మెన్లు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. అసలు ఇదివరకు ఎప్పుడన్నా ఉందా గన్మెన్లు తీసేసేది? ఏ పార్టీకైనా కానీ, అది టీడీపీకి కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ ఏ పార్టీకైనా కానీ కంపల్సరీగా జిల్లా పరిషత్ చైర్మన్లకి గన్మెన్లు ఉంటారు. మాకు వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మహిళలను కానీ ఏదైనా కానీ ఇంత బాధ పెట్టి గన్మెన్లు తీసేసి ఈరోజే కానీ ఆ చైర్మన్కి గన్మెన్ ఉంటే ఇంత జరిగేదేనా? ఇంత జరిగేది కాదు నేను అనుకుంటున్నాను. అసలు చాలా భయంకరంగా ఉంది. అసలు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ నుంచి ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి చూసుకోండి. పొదల్లో జరిగిన ఘటన అయితే ఏమైంది? అసలు ఎందుకు మీకు ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దేనికైనా ఏదైనా ఒక కార్యక్రమానికి వస్తుంటే ఎవరైనా పలకరించడానికి వస్తున్నా ఎందుకు అసలు భయపడుతున్నారు? అసలు చాలా భయంకరంగా ఉంది. ఆ జనాలను చూసి భయపడుతున్నారా? భయపడటమే కాకుండా అది కాకుండా వాళ్ళు టీడీపీ వాళ్ళకు గోండాల్లాగా మా మీద రాళ్ళు వేయటం, చెప్పులు వేయటం అది మంచి పద్ధతి కాదు. మీకు చేతైతే మంచి ప్రభుత్వం చేయండి. ఇదేనా మీరు మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఇటువంటి మహిళల మీద దాడులు చేసా ఇది మంచి ప్రభుత్వం అంటారు? ఇది మంచి ప్రభుత్వం అనరు. మీరు మంచి ప్రభుత్వం చేయండి. మహిళలకి ఇటువంటి దాడులు చేయకూడదని నేను సభాముగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మహిళలు జరిగిన దాడిని ఏ విధంగా సమర్థిస్తుంది? ఇప్పుడు ఇటువంటి దారుణ సంఘటన రాష్ట్రంలో జరుగుతుందంటే పోలీసు వ్యవస్థ ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఒక మహిళ హోంమంత్రిగా ఉంది మహిళ. ఈరోజు జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్గా జరిగింది మహిళ. మరి ఇటువంటి దాడులు చేసినప్పుడు మీకు ఏ తప్పు లేదు కదా. ఈ అమ్మాయి మామూలుగా కారులో వస్తుంది జిల్లా పరిషత్ చైర్మన్. మీరు రౌడీ విజయాల్లాగా టీడీపీ వాళ్ళు గోండాల్లాగా అడ్డుకొని ఒక మహిళని ఈ విధంగా చేస్తుంటే ఆ అమ్మాయి ఎంత బాధతో ఏడుస్తుందో ఒకసారి మీరు టీవీలో చూశారంటే మీకే తెలుస్తుంది బాధ. అదేవిధంగా ఇటువంటి దాడులు ఏ విధంగా సమర్థిస్తారో మీరు సమర్థించండి. అదేవిధంగా మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నప్పుడు ఏ విధంగా మహిళలపైన దాడులు చేయటం ఇదేనా మీ మంచి ప్రభుత్వం అంటే అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఏంటంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే వైఎస్ఆర్సీపీ జిల్లా పరిషత్ చైర్మన్లకి గన్మెన్లు ఎమ్మటే గంట కూడా లేదు, అసలు అరగంట కూడా లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలాగా గన్మెన్లు తీసేశారు. అది వాళ్ళ మంచి ప్రభుత్వం అంటే అది మంచి ప్రభుత్వం. నేను ఒక తోటి మహిళగా, నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఈరోజు మాట్లాడుతున్నాను. నాతోటి మహిళ ఆమె కూడా జిల్లా పరిషత్ చైర్మనే. ఇటువంటి ఎప్పుడు మహిళల మీద ఇటువంటి దారుణాలు జరగకూడదని నేను చెబుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద ఎందుకింత కక్ష సాధింపులు చర్యలు చేస్తుందని నేను అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే మీకు భయమా? మీ కూటమి ప్రభుత్వానికి భయమా అని నేను అడుగుతున్నాను. ఎక్కడికైనా పోనండి, నిన్న మేము ఊరికి వెళ్తున్నాము,
వేరే పార్టీ మీటింగ్కి వెళ్తున్నాం మేము. మీటింగ్కి పోతుంటే మోటార్ సైకిల్ మీద పోతున్నారు. 4 చెక్ పోస్టులు పెట్టుకోవాలి మీరు. 4 చెక్ పోస్టులు పెట్టుకొని మోటార్ సైకిల్ మీద పోయే వాళ్ళని కర్రలతో కొట్టడము పోలీసులు. అసలు దేనికి కొడుతున్నారు? వాళ్ళు ఏం చేశారని పోలీసులు కర్రలతో కొడుతున్నారు? ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం జరుగుతున్నప్పుడు వాళ్ళు అసలు దావన పోతున్నారు. నేను చూస్తూనే ఉన్నాను, కర్రతోటి దమాని కొడుతున్నారు పోలీసులు. అంత దారుణంగా చేయటం మంచి పద్ధతి కాదు. ఇవాళ మీరు ఈ ప్రభుత్వం చేస్తారట కొట్టి, రేపు మా ప్రభుత్వం అయితే మేము కూడా ఊరుకోము. ఇంత దారుణంగా అంటే ఎప్పుడూ లేదు అసలు. ఈ 40 ఏళ్ళలో నేను చూసింది ఇది మరీ దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఇటువంటి ఏంటంటే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయకూడదని నేను అనుకుంటున్నాను. మహిళలు ఇంకా ఏ విధంగా బయటకు వస్తారు? బయటికి రావాలంటే భయపడుతున్నారు కదా మహిళలు. అదేవిధంగా ఏంటంటే మేము ఖండిస్తున్నాం అన్నమాట. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ పడే బాధకి, వాళ్ళు పెట్టే రౌడీ విజయాలకి, గొండాలకి ఇంత దారుణంగా ఆమెను బాధ పెట్టారు కాబట్టి నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఇలాంటి దాడులు కొనసాగితే మహిళలు అందరూ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము మహిళలు అందరం రెడీగా ఉంటామని చెబుతూ